రెసిస్టెన్స్ అంటే చాలా మందికి ఏదైనా వర్క్ చేయాలనుకుంటారు కానీ వెంటనే రిజల్ట్ రాదు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ తీసుకోండి, ఈ వెయిటెడ్ ఫర్ 12 years పార్టీ పెట్టాక. మొన్న విజయ్కి 9 months 8 monthsలో కొట్టేశాడు, 2 yearsలో సీఎం అయిపోయాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ డిప్యూటీ దాగానే ఉండిపోయాడు. అంటే ఏదన్నా సరే వాళ్ళు అట్లా జరిగినప్పుడు సామాన్యులు మనం ఏం చేస్తాం, అయ్యో నేను ఫెయిల్ అయిపోయాను అంటే ఫస్ట్ అటెంప్ట్లో రాలేదనుకోండి, అయ్యో నాకు రాదేమో, నా పని అయిపోయిందేమో అనుకుంటాం. సో ఈ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ని మన క్వాంటమ్ థెరపీ ద్వారా ఎట్లా తొలగిస్తారు? సాధ్యమేనా? సాధ్యమే సార్, అబ్సల్యూట్లీ సాధ్యమే. డిప్రెస్డ్ మోడ్కి వెళ్ళకుండా. సో ఏమంటారంటే ఇది అంటే అటెంప్ట్ చేసే కూడా చాలా ఫియర్ఫుల్ గా ఉంటారు. ఇవన్నీ తొలగించవచ్చు. మీరు ఎగ్జాంపుల్ విజయ్ అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు కదా. సో దట్ ఈస్ ఐ వాంట్ టు టెల్ యూ, ఇక్కడే ఒక చిన్న క్లారిటీ వచ్చేస్తుంది. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ పవన్ కళ్యాణ్ గారు నీడ్ సమ్ సీట్, సమ్ పొజిషన్? నో. ఆయన నిన్న కూడా స్పీచ్ లో అంటాడు, హిస్ ఇంటెన్షన్ ఈస్ టు అవుతానా అంటాడు. ఎగ్జాక్ట్లీ, హిస్ ఇంటెన్షన్ ఈస్ టు సర్వ్ ఓన్లీ, నాట్ టు గెట్ ద పొజిషన్ ఆర్ సీట్. ఓకే. సో ఆయన మేనిఫెస్టేషన్ లో లేదు అది. తను ఏమనుకున్నారో అదే జరిగింది. ఓకే. తను ఓడిపోయినా కూడా నేను సేవ చేయాలనుకుంటున్నాను, చేస్తాను. దట్ ఈస్ హిస్ ఇంటెన్షన్. ఓకే. బట్ వెన్ కమ్స్ టు విజయ్, he want to sit at the chair, he sat. Wow. అంతే. దట్స్ ఇట్. Yes. సూపర్ అండి. అయితే మీ దగ్గర ఇట్లాంటి అంటే మీరు హీల్ చేసిన వాళ్ళు, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇట్లా మీరు హీల్ చేశాక 10x సక్సెస్ కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ ఇమ్మీడియట్గా కాదు, కానీ ఇట్ టుక్స్ ఆల్మోస్ట్ 6 to 8 months అనమాట. ఒకరు దట్ ఈస్ ఆల్సో ఇమిడియట్ అండి. మాలాంటి వాళ్ళకి ఇయర్స్ పడుతుంది, 20 years 30 years పడుతుంది. ఒక ఫ్యామిలీ సార్, వన్ బేబీ ఆల్రెడీ ఉన్నారు వాళ్ళకి. సో సెకండ్ బేబీకి ట్రై చేస్తున్నారు. చాలా ఒక అంటే 6 to 7 years గ్యాప్ వచ్చింది. చాలా ఆస్తిపరులు, ఆస్తి చాలా అంటే వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఇన్ ద టౌన్. ఓకే, గ్రేట్ అన్నమాట. వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. ఇంకా ఇలా సంప్రదించారు. నా దగ్గరకు వస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటాను సార్. నేను ఏదైతే ఫుడ్ విషయంలో కానివ్వండి, కొన్ని పాటించాలి వాళ్ళు. అఫర్మేషన్స్ ఇన్ ద సెన్స్ క్వాంటమ్లా ఉంటుంది అది. కొన్ని వీడియోస్ అయితే సెండ్ చేశాను నేను, వీడియోస్ ఆర్ ఆడియో మోడ్. సో అవన్నీ వాళ్ళు కంపల్సరీ చెయ్యాలి. ఆ అమ్మాయి అలోపతి మెడిసిన్స్ హాస్పిటల్స్ బాగా తిరిగి 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 అలసిపోయారు వాళ్ళు. అసలు అంటే ఒక్క పద్ధతి కాదు, అన్నీ ఇంకా యునాని, ఆయుర్వేద, హోమియోపతి అన్నీ వెళ్ళారు. బట్ షీఈస్ నాట్ ప్రాక్టీసింగ్ దట్. ఇక్కడ ఇది చాలా చాలా మీకు అందరికీ పనికొస్తుంది, క్వాంటమ్ హీలింగ్ హౌ వర్క్స్ అన్నది. నేను సింపుల్గా అన్నీ విన్నాను, అమ్మాయి కేస్ స్టడీ చేశాను, తర్వాత అన్నీ ఏదైతే ముందు వెళ్ళామో అన్నీ విని నేను చెప్పాను. నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, మీరు నేను చెప్పేది వింటేనే ఐ విల్ టేక్. ఒక 40 days చూస్తాను, లేదు మీరు పాటించట్లేదంటే వదిలేస్తాను అని చెప్పాను. సరే అని న్యాచురోపతిది మన మెంతన సత్యనారాయణ గారు చెప్తారు కదా, అది జస్ట్ వీడియోస్ సెండ్ చేశాను సార్. కొన్ని స్ట్రిక్ట్గా పాటించింది అమ్మాయి. అందుకే నేను మెంతన సత్యనారాయణ గారు ఈజ్ ద లెజెండ్ ఆఫ్ ద న్యాచురోపతి. ఆ స్ట్రిక్ట్గా అక్కడ ఆశ్రమానికి వెళ్లకుండా పాటించింది, కన్సీవ్ అయ్యింది. నౌ దే హ్యావ్ 1 more baby, 2 పిల్లలు ఇప్పుడు, 3. సీరియస్లీ ఇది న్యాచురోపతి వల్ల సాధ్యం అవుతుంది, అలోపతి వల్ల కూడా సాధ్యం అవ్వచ్చు, ఆయుర్వేదం కూడా. బట్ కన్సిస్టెన్సీ ఆఫ్ డూయింగ్ ద థింగ్స్, ప్రిస్క్రిప్షన్ అనే మైండ్ సెట్ క్వాంటమ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. సో వెన్ యు వాంట్ టు ఫాలో ద డైట్, కనెక్ట్ టు క్వాంటమ్. యు వాంట్ టు డూ సంథింగ్, కనెక్ట్ టు క్వాంటమ్. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ డాక్టర్కైనా వెళ్ళొచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్ త్రూ కనెక్ట్ అవుతున్నారు అంటే మీ బ్రెయిన్ అనేది రైట్ స్టేట్ ఆఫ్ మోడ్లో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ చిన్న విషయం కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ అది ఆచరణలో పెట్టి మీ లైఫ్ సక్సెస్ఫుల్గా చేసుకుంటారనమాట. సూపర్. ఇక మా సమస్య డబ్బు కావాలి, చాలా వేగంగా కావాలి. నువ్వు నెలల తరబడి, సంవత్సరాల తరబడి వెయిట్ చేయము. అర్జెంటుగా డబ్బు కావాలంటే మనం ఇవ్వాల్సిన శక్తివంతమైన భావోద్వేగం ఏంటి, ఎమోషన్, ఎలాంటి ఎమోషన్ ఉంటే మనం చాలా వేగంగా మనం డబ్బును సంపాదించగలుగుతాం? ద వన్ అండ్ ఓన్లీ సార్,
జీరో స్టేట్ ఆఫ్ మైండ్. ఓ జీరో స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళి మీరు అంటే స్టిల్నెస్ అంటారు, ప్రజ్ఞత అంటారు కదా, ఏ ఎమోషన్స్ ఉండవు, ఏ ఫీలింగ్స్ ఉండవు, ఒక హై అలైన్డ్ హై ఫ్రీక్వెన్సీ మోడ్లో వెళ్ళి అప్పుడు చిన్నగా ఇంటెన్షన్ క్రియేట్ చేసినా కూడా యూనివర్స్ మీకు కావాల్సినంత డబ్బే కాదు, డబ్బు ఈజ్ ఏ సంథింగ్. సో ఆ ఎనర్జీ అంటున్నాను కదా, అది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మీరు చూస్తూ ఉంటారు చాలా తక్కువ సమయంలో వీళ్ళంత కోటీశ్వరులు అయ్యారు. ఎగ్జాక్ట్లీ అదే కదా, కానీ వాళ్ళు లీగల్ గానే సంపాదించి ఉంటారు. అవును అవును. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ కోకిలాబెన్తో ఉయ్యాల్లో మూవీ కూడా చూసాం కదా, చెప్పేవాడు, ఇంటెన్షన్ క్రియేట్ చేసేవాడు. ఓకే. సో ఇలా ఉండబోతున్నాము మేము నెక్స్ట్, ఇలా చూడు అని మూవీ చూపించేవారంట. దట్ ఈస్ హిజ్ మేనిఫెస్టేషన్ పవర్. హీ అన్నోయింగ్లీ కనెక్టెడ్ టు క్వాంటమ్ ఫీల్డ్. సో అఫర్మేషన్స్ చేస్తుంటారు, లా ఆఫ్ అట్రాక్షన్, ఇవన్నీ సామాన్యులు కూడా చేస్తూ ఉంటారు. బట్ దే డోంట్ నో ద థింగ్ ఈస్ ద లా ఆఫ్ అట్రాక్షన్ ఆర్ మేనిఫెస్టేషన్. జనరల్ గా చేసుకుంటూ వెళ్తుంటారు. ఇట్ ఈస్ ఆల్సో సీమ్స్ టు బి అన్నమాట. ప్రమాదకరమైన నెగటివ్ ఎమోషన్ ఏంటి అంటే మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసేలాంటిది? హోప్లెస్నెస్. హోప్లెస్నెస్, హోప్ అసలు వదిలేరు, మీరు వదిలిపెట్టారు అంటే ఇవాళ చెప్తున్నాను నేను, చాలా 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 మంది డిప్రెషన్స్ వెళ్ళి, సో ఎంతో టాలెంటెడ్ ఉన్న వ్యక్తులు అంతా కోల్పోవడానికి కారణం, సక్సెస్ కోల్పోవడానికి కారణం ఏంటి అంటే హోప్లెస్నెస్, కన్సిస్టెన్సీ. ఎప్పుడైతే మీరు హోప్ పెడతారో కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మెయింటైన్ అవుతుందో డిసిప్లిన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డిసిప్లిన్ వచ్చింది అంటే యూ విల్ గెట్ 100% సక్సెస్. సో హోప్లెస్నెస్ ఈస్ వెరీ డేంజరస్. మరి డెస్టినీ మన తలరాత అనుకుంటాం కదా మనం, దానికి క్వాంటమ్ మేనిఫెస్టేషన్ యుద్ధం జరిగితే, వార్ జరిగితే ఏది గెలుస్తుంది? ఇట్స్ కంప్లీట్లీ ఇన్నర్ అవేర్నెస్ అంటాను నేను. ఇన్నర్ అవేర్నెస్ అండ్ మీకున్న ఇంట్యూషన్ పవర్, ఇదే సార్ దీనికి సమాధానం. ఏది గెలుస్తుంది అంటే డెస్టినీ కూడా గెలిచే ఛాన్స్ ఉందా? డెస్టినీ అన్నది మేము క్రియేట్ చేస్తాం. సో క్వాంటమ్ ఫీల్డ్ ఏం చెప్తుందంటే ఇక్కడ తిరిగినా కూడా ఒక్కటే సమాధానం, అసలు నీ డీప్ కోరిక ఏంటి, మీరు ప్రాస్పరిటీ ఎందులో ఫీల్ అవుతున్నారు. సో వెన్ యు ఆర్ ఫీలింగ్, చాలా మందికి రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనీ ఇంపార్టెంట్ ఉండదు, కలిసి ఉంటే చాలు, వీళ్ళు మంచిగా మాట్లాడితే చాలు, వీళ్ళు అంటే దే ఫీల్ లైట్, దే ఎమోషనలీ కనెక్టెడ్ టు పీపుల్. అక్కడ డబ్బుని అంతగా ఆలోచించరు, బట్ చాలా వరకు డబ్బు ల్యాక్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ మిక్సప్ ఉంటుందన్నమాట. సో వెన్ యు ఆర్ కనెక్టింగ్ విత్ ద క్వాంటమ్ ఫీల్డ్, యువర్ డెస్టినీ విల్ క్రియేట్ బై యూ ఓన్లీ. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అంటారు, అంటే యూనివర్స్ లో ఏముందో మన లోపల కూడా అది ఉంది సార్. ఓకే.